ఆత్మీయ హిందూ బంధువులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత అనేది గీతా జయంతి రోజు పుట్టడం జరిగింది. అందువల్లనే గీతా జయంతిని భగవద్గీత పుట్టినరోజు అంటారు. దీన్ని హిందూ పంచాంగం ప్రకారము మార్గశిర శుక్ల ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. భగవద్గీత భారతీయ సంస్కృతి సంస్కారాలను ప్రభావితం చేసే జ్ఞానవాహిని. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశం చేశాడు. అయితే తనకంటే ముందే గీతోపదేశం మరొకరు చేశారు. మహర్షి వేదవ్యాసుని ఆదేశాల మేరకు వినాయకుడు మహాభారత గ్రంథాన్ని రచించారు. ఆ సమయంలో వ్యాసుడు వినాయకుడికి గీతాబోధన చేశాడు. వినాయకుడితో పాటు మహర్షి వేదవ్యాసులు తన శిష్యులైన వైశంపాయనుడు, జైమిని, పాల సంహితులకు మహాభారతంలోని లోతైన రహస్యాలను ఉపదేశించారు. అంతేకాదు మహర్షి వ్యాసుని ఆదేశం మేరకు వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం గురించి వివరించారు. ఆ సమయంలోనే భగవద్గీతను కూడా బోధించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుని ప్రకారము ఎవరి తలరాతను ముందుగా రాయడు. ఎవరైనా సరే తమ విధి, తమ ఆలోచనలు, స్వభావం, చర్యలను బట్టే నుదుటి వ్రాత నిర్ణయించబడుతుంది. అందుకే ఎవరైనా సరే తమ జీవితంలో మంచి పనులు చేయాలి. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో ఉంచుకోవాలి. ఎవరైతే తమ మనసును అదుపులో చేసుకోలేరో వారికి అదే శత్రువుగా మారుతుంది. మీకు వచ్చే ఆలోచనలు మనసుపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మన ఆలోచనలే మన గెలుపుకి, ఓటమికి మూల కారణమవుతాయి. ఇతరులని ఎప్పటికీ ఎగతాళి చేయకూడదు. ఇతరుల ప్రవర్తన, వర్తమానం చూసి వారి భవిష్యత్తు గురించి నిర్ణయించకూడదు, మాట్లాడకూడదు. శ్రీకృష్ణుడి భగవద్గీతలో స్పష్టంగా వివరించారు. ఎందుకంటే బొగ్గు వజ్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే వర్తమానంలో ఏం జరిగిందో అనవసరం, కానీ భవిష్యత్తులో ఎవరూ ఊహించని విధంగా ఉండవచ్చు. ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు. కోటీశ్వరులు భిక్షగాళ్ళుగా మారచ్చు, నిరుపేదలుగా ఉన్నవారు సైతం కోటీశ్వరులుగా మారచ్చు. ఏది శాశ్వతం కాదు. మన శరీరం పంచభూతాలకు సంబంధించింది. అది వాటిలోనే కలిసిపోతుంది, కానీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. అందుకే మనం మనల్ని దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాన్ని ముగించేందుకు ఇది ఒక ఉత్తమమైన మార్గం. ఇలా బ్రతికేందుకు ప్రయత్నించిన వారికి భయం, దుఃఖం, సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతి సమస్యకు పరిష్కారం చూపారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో వేణుమాధవుని పూజిస్తారో వారందరికీ వేణుమాధవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అంటే ఆపదలో ఉన్నవారికి శ్రీకృష్ణుడు తప్పకుండా ఆదుకుంటారు. గీత అనగా గానం చేయబడింది. భగవద్గీత అనగా భగవంతునితో చెప్పబడింది. భగవంతుడు అనగా శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడికి ఉపదేశించినప్పటికీ అది అర్జునుని మిషగా చేసుకుని మానవాళికంతటికీ బోధ చేయబడిన తత్వోపదేశంగా భావించవచ్చును. ఈ తత్వోపదేశమే భగవద్గీతగా నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ తత్వశాస్త్రం అయినది. ఇది ఉపనిషత్ సారాంశము. బ్రహ్మ విద్య, యోగశాస్త్రం. ఇది వ్యాస మహాభారతంలో ఒక భాగం. అసలు మహాభారతానికి ఇంతటి ఘనత రావడానికి భగవద్గీత అందులో ఉండడమే కారణం. ఇంత విశిష్టత గల గ్రంథం మనది అనగా భారతీయులందరిది కావడం మన అదృష్టంగా భావించాలి. దీన్ని అందించిన వ్యాస భగవానుడు చిరస్మరణీయుడు. గానం చేయబడిన గీత ఆచరించవలసింది. మనమంతా గీతంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి భావితరాలకి వాటిని అందిద్దాం.